అరటి గిల నాణ్యతగా ఉండాలంటే కొనుగోలు చేసేవారు వెంటనే కొనాలి అంటే అరటి గిరలకు కవర్లు తొడగడం అవసరమని ఉద్యానవన శాఖ ప్రొఫెసర్ విజయ భాస్కర్ ఉద్యానవన శాఖ అధికారి శ్వేత తెలిపారు. ప్రకాశం జిల్లా కొమ్రోలు మండల పరిధిలోని పామర్రుపల్లెలోని రైతులు పండ్ల తోటల పెంపకంలో ఆధునిక పద్ధతులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా అరటి పంటలో అరటి గిరలు తాజాగా ఉండడం కోసం దోమపోటు నివారణ కోసం కవర్లను తొడుగుతున్నారు. ఈ సందర్భంగా అరటి తోటలను కందుకూరు ఉద్యానవన శాఖ ప్రొఫెసర్ విజయ భాస్కర్, గిద్దలూరు ఉద్యానవన శాఖ అధికారి శ్వేత పామర్రుపల్లి గ్రామాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అరటి రైతులతో మాట్లాడారు. అనంతరం అరటి తోటలో అరటి గిరలకు రైతులు కవర్లు తొడిగిన విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ విజయ్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారి శ్వేత మాట్లాడారు. వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతుల్ని కొమరోలు మండల రైతులు కూడా ఉపయోగిస్తున్నారని, అందులో భాగంగా అరటి గిరలకు కవర్లు తొడుగుతున్నారని, ఈ కవర్లు తెలుపు, బ్లూ కలర్ లో ఉంటాయని తెలిపారు. ఈ కవర్లు వాడడం వల్ల కాయలు తాజాగా ఉంటాయని, నిగనిగలాడుతుంటాయని, కొనుగోలు చేయడానికి వచ్చిన వారిని కాయలు అలాగే ఆకర్షిస్తాయని, అంతేకాకుండా దోమపోటు రాకుండా కాయలపై మచ్చలు ఏర్పడకుండా కవర్లు కాపాడతాయని తెలిపారు. కవర్లు వేసే సమయంలో అడుగు భాగంలో గెలకు కొంచెం కింది వైపున గాలి రావడానికి ఖాళీగా ఉంచాలని సూచించారు. అలాగే అరటి తోటలకు కవర్లు వాడితే ప్రభుత్వం ఉద్యానవన శాఖ తరపున వారికి రాయితీ కూడా అందజేస్తుందని వారు తెలిపారు. రాయితీ పొందే విధానాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పామరుపల్లి మరో ఇతర గ్రామాల అరటి రైతులు పాల్గొన్నారు. కవర్స్ కి మనం ఫ్రూట్ లేదంటే బంచ్ కవర్స్ అని చెప్పేసి అంటారు. దీనికి వచ్చేసి మనకి హెక్టార్ కి 25,000 రాయితీ కూడా ఉద్యాన శాఖ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. మరి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కి సంబంధించి మనకి ఏంటంటే ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ జిరాక్స్, 1B, తర్వాత ఈ కవర్లకు సంబంధించిన బిల్లు, తర్వాత అప్లికేషన్ మనకి ఇక్కడ RSK లో VAA ఉంటారు కదా, వాళ్ళకి అందించవలసిందిగా కోరుతున్నాను.